ఆగండి ఈ ఫోటోలో అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు లాగవు. 2 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి చదువు కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా అమ్మాయిని అబ్జర్వేషన్ చేస్తూ ఉండేవాడంట అండ్ చూస్తూ ఉండేవాడంట. 1 సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్న ఆరోగ్యం క్షీణిస్తూ ఉందంట. వాళ్ళ నాన్నగారు స్పృహ కూడా ఉండట్లేదు అండ్ వాళ్ళని గుర్తు కూడా పట్టట్లేదంట. వాళ్ళ నాన్న చర్మం కొంచెంగా నల్లగా మారిపోవడం కూడా మొదలైందంట. వాళ్ళ నాన్న లివర్ ఫిరోసిస్ అనే లాస్ట్ స్టేజ్లో డయాగ్నోసిస్ కూడా అయ్యారంట. వాళ్ళ నాన్నకు లివర్ 80% డ్యామేజ్ అయిందంట. వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. అప్పుడు అమ్మాయి ఫిక్స్ అయిపోయిందంట, ఎవరు ఇవ్వడం కాదు నేనే ఇస్తాను మా నాన్నకు లివర్ అని చెప్పి. ఇది నేను మా నాన్నకు చేస్తున్న గొప్ప సేవగా నా జీవితంలో అనుకుంటుందంట. అయితే అప్పుడు చాలామంది అన్నారంట, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మాత్రం నువ్వే చాలా బాధపడతావు. ఎవరంతా చెప్పినా కూడా ఆ అమ్మాయి తను చెప్పిన మాట మీద నిలబడి ఉంటుందంట. 2 నెలల తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళారంట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి 70% లివర్ని డొనేట్ చేసిందంట. సర్జరీ తర్వాత వాళ్ళ నాన్న కానీ అమ్మాయి కానీ రికవర్ అనేది అంత ఈజీ అయితే లేదంట. కానీ వాళ్ళ నాన్న స్మైల్కి ఆ అమ్మాయి చాలా బలం వచ్చేసిందంట. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న రికవరీ కావడం అనేది తనకు చాలా ఆనందాన్ని కలిగించిందంట. వాళ్ళ నాన్న కోసం తను ఏం చేయడానికి సిద్ధంగా ఉంటుందంట ఎప్పుడైనా కూడా. ఈ విధంగా అమ్మాయి తన 20 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న కోసం తన లివర్లో 75% డొనేట్ చేసిందంట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకేం నచ్చేద్దాం.